ఇది జూమ్ ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి 40 నిమిషాలే ఉంటుంది. ఆ తర్వాత కట్ అయిపోద్ది, డిస్కంటిన్యూ. మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున ఎంతో మంది మన యదువంశానికి సంబంధించి, ఒక యదువంశమే కాదు, అన్ని కమ్యూనిటీ పిల్లలు కూడా కోడింగ్ క్లాసులు నా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. ఆ అవన్నీ కూడా కోడింగ్ అంతా జరిగిన కోడింగ్ ప్రీవియస్ అంతా మనకి వాసురావు ఆ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. లింక్ ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను. పోతే ఎంత మీరు నాది అనేది కాకుండా స్వార్థంగా నాది నాది అనే మనసును వదిలి నా క్లాసుల్ని మీరు ఎంతమంది పేద విద్యార్థులకి పల్లెటూరులో చుట్టుపక్కల వాళ్ళందరికీ నా క్లాస్ లింకులు పంపించండి. వాళ్ళు క్లాస్కి వచ్చేటట్టు చెప్పండి. వాళ్ళకి శుక్ర శని ఆదివారం కోడింగ్ మీద ఆయన క్లాసులు ఉంటాయి. ఈ క్లాస్కి వచ్చే ముందు ప్రీవియస్ రికార్డింగ్లన్నీ మన వాసురావు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వినండి. మళ్ళీ క్లాసులకు రండి. క్లాసులకు వచ్చేసి మీరు డౌట్లు చాలా వరకు క్లియర్ చేసుకోండి. చాలా అంటే పైథాన్ మీద చాలా అంటే చాలా డీప్ గా నేను క్లాస్ చేస్తున్నాను. ఇప్పుడు పైథాన్ మీద ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. విండోస్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది నేను నడుస్తూ ఉంది. జావా ఆల్రెడీ 85% అయిపోయింది. సి మీద కూడా చాలా చెప్పాను. C++, SQL సో ఉన్నాయి. డిఎస్ అండ్ అల్గారిథమ్స్ అంటాను. సో ఇవన్నీ ఏది చేసినా మన రక్షణ సమితి మన గోశాలకేను. సో నెక్స్ట్ మనం ఏంటంటే మ్యాచెస్ గురించి చూద్దాము. ఎవరు ఉన్నారు, ఎవరికి మీకు మ్యాచెస్ కావాలి? సార్ వీరమల్లేశ్వర్ గారు, సార్ అయిపోయిందా మ్యాచ్ మీది? పోయేస్తా అన్నారు, ఏమైంది? రేపు 4వ తారీఖు వెళ్ళరండి. కుదరకపోతే మనం సంస్థలో చూద్దాము. వాసు గారు చెప్పండి సార్, అడగండి సార్, సజెషన్స్ ఇవ్వండి. అదే అదే హైదరాబాద్ సరౌండ్స్ లో అదే కొద్దిగా మ్యాచెస్ ఏమైనా ఉంటే నాకు కొద్దిగా పంపించండి. షూర్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. కొద్దిగా అమ్మాయి యుఎస్ లో ఉంటే ఇంకా బెస్ట్. యూఎస్ లో ఉన్నాయి సార్. నేను అది మొన్న మధ్యన మీకు జస్ట్ చిన్న ఒక కన్వర్సేషన్ మిస్టేక్ వల్ల అది వదులుకున్నారు. అది జనరల్ గా అంటే అది మన జనరల్ గా ఏమనుకుంటాం, ఒక మిస్అండర్స్టాండింగ్. సరే, అది వర్కౌట్ కాలేదు. ఇంకా మళ్ళీ ఇంకోటి ఇచ్చాను కదా సార్, అది మీకు అది వర్కౌట్ కాలేదా? ఇంకోటి కూడా పంపించాను. లేదు, ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఇచ్చాను. ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. పంపించండి. మంచిది. మంచిది. మీ అందరికీ నేను కోరుకునేది నేను చెప్పాను సార్. ఇది మనకి లైఫ్ లాంగ్ గా నేను ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఈ వివాహ పరిచయ వేదిక కానీ, గో సంరక్షణ సమితి కానీ, గోశాలు కానీ, కోడింగ్ క్లాసులు కానీ, మీకు జ్యోతిష్యం గురించి డీప్ గా నేను మన సంస్థ తరఫున సహాయం జరుగుద్ది. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మీ దగ్గర సార్ ప్లీజ్ మైక్ ఆపేసేయండి. మైక్ ఆపండి సార్. ఎవరి దగ్గర అయితే మైక్ ఆపుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి. అందరికి ఇక్కడ మాట్లాడే ఓపెన్ ప్లాట్ఫామ్. మనం అందరం కలిసేసి మన వివాహ సమస్యలు, మన యదువంశానికి వివాహం అనేది సమస్య కాకూడదు. ఇది నా సిద్ధాంతం. మీరు సపోర్ట్ చేస్తే నేను మీకు మంచి మ్యాచ్లు మీ సెటిల్ అవుతాయి. ఎట్లా అంటారా, చిన్న దానికి మనమే సహాయం చేసుకుంటున్నాం. ఎట్లా అంటే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. బ్లడ్ తీసుకోవాలంటే బ్లడ్ డొనేట్ చేయాలి. మీరు ఇక్కడ మీ దగ్గర ఎన్నో మ్యాచెస్ మీకు వచ్చి ఉంటాయి. 2 సంవత్సరాల నుంచో, 3 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాల నుంచో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ప్రొఫైల్స్ వచ్చాయి. అవన్నీ ఇక్కడ నాకు డొనేట్ చేయండి. ఈరోజు మన పరిచయ వేదికలో, యాదవ ఉచిత వివాహ పరిచయ వేదికలో 350 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 10 ప్రొఫైల్స్ ఇచ్చినా కూడా మీ దగ్గర 3500 ప్రొఫైల్స్. మీకు అమెరికా మ్యాచ్లు దొరుకుతాయి, లండన్ మ్యాచ్లు ఉన్నాయి. మనకు సమస్య పరిష్కారం. ఎందుకు మనం బ్రోకర్స్ చుట్టూ తిరగాలి? మీకు బాధగా లేదా? మీరు బ్రోకర్ల దగ్గరికి వెళ్తున్నారు, బ్రోకర్లు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నాకు మొన్న ఈ మధ్యన కొన్ని విషయాలు తెలిస్తే ఎంతో బాధేసింది. ఎట్లా బాధేసింది అంటే, బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మ్యాచ్ ని బ్లాక్ ఎట్లా చేస్తున్నారు మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఇది నేను ఫిజికల్ గా, ప్రాక్టికల్ గా నేను తల్లిదండ్రులతోటి మాట్లాడినప్పుడు, నేను వాళ్ళకి డైల్ చేసుకొని వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ బాధని పంచుకున్నారు. ఎట్లా పంచుకున్నారు చెప్తున్నాను, బాగేనండి.
వీళ్ళు మీతో టైప్ అవుతారు, ఫోన్ చేసుకొని వస్తారు, ఎక్కడో నంబర్ దొరుకుద్ది, ప్రొఫైల్ వాళ్ళకి వెళ్ళిపోయింది, మీ దగ్గరికి ఫోన్ చేస్తారు. సార్ మీ బాబుకి మంచి పాపకి మంచి మ్యాచ్ చూస్తానంటారు. మీరు ఇసిగి ఇసిగి వేసారిపోయి ఉంటారు, ఓకే అంటారు. అప్పుడు ఆయన డీల్ చేస్తాడు, ఇంత నాకు ₹1,00,000 కావాలి అని చెప్పేసి. ఆ తర్వాత అంతకుముందు మీరేం చేసి ఉంటారు, ఆ 2,000 3,000 5,000 ఇట్టి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు అతనితో మీరు పని చేయండి సార్, నేను ఇస్తాను, ఆల్రెడీ చాలా మందికి 5,000 2,000 1,000 ఇట్టి ఇచ్చాను అంటారు. వాడు మిమ్మల్ని ఒత్తిడి చేస్తాడు, మీరు కాదు పని చేయండి అంటారు. ఇక తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే, అతను మీ మీద బురద చల్లటం స్టార్ట్ చేస్తాడు. అంటే మీ మీద ఒక ఫింగరింగ్ అన్నమాట. ఆ ఫింగరింగ్ ఎట్లా, వాళ్ళకి జ్యోతిష్యం పిచ్చింది, అబ్బా ఆయన పెళ్లి చేయలే, 7 8 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాడు, లేదు అంటే ఆయనకి డబ్బు పిచ్చి ఉంది, ఆయనకి కట్న సమస్య ఎక్కువ ఉంది ఆయనకి, ఈ రకంగా మీ మీద బురద చల్లుతూ ఉంటారు. సో ఇది నేను తల్లిదండ్రులతోటి నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పారు. ఎందుకంటే మీకు ఇట్లా మ్యాచ్ ఇస్తూ ఉంటాను కదా, ఇతను అంటాడు, సార్ మా బంధువులు చెప్పారు, వాళ్ళు చాలా హై రేంజ్ లో ఉన్నారు. మీరే ఎందుకు అనుకుంటున్నారు హై రేంజ్ లో ఉన్నారంటే, మా బంధువులు అన్నారు. మీరు వాళ్ళు డైరెక్ట్ తో ఎప్పుడన్నా మాట్లాడారా? ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు డైరెక్ట్ గా మాట్లాడితే ఆయన నోటితో అంటే, ఇట్లా నాకు కట్నాలు కావాలండి, లేదు అంటే మాకు జ్యోతిష్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తే అప్పుడు ఓకే. అప్పుడు నేను డైరెక్ట్ గా తల్లిదండ్రులతో ఫోన్ చేసుకొని వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంతో బాధతోటి చెప్పారు, సార్ మా మీద ఈ రకంగా బురద జల్లుతున్నారు, మా మీద ఇలా ఫాల్స్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, మేము ఎప్పుడు ఎవరిని కట్నం అడగలేదు, ఎప్పుడు మేము జ్యోతిష్యం చుట్టూ తిరగలేదు అని చెప్పారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ పరిచయ వేదికలో ఇది నేను ఎన్ని ఎన్ని రోజులైతే మా తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నాకు ఈ భూమి మీద నాకు టైం ఇస్తుందో, ఈ ప్లాట్ఫామ్ కింద నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద అన్ని సర్వీసెస్, అది ఆస్ట్రాలజీ కావచ్చు, మన మ్యారేజ్ సెటప్ కావచ్చు, మన పరిచయ వేదికలో ఆస్ట్రాలజీ కావచ్చు, సంరక్షణ సమితికి చేసే, మన గోశాలకు చేసే సేవ కావచ్చు, ఇదంతా మనం కంబైన్డ్ గా జరుగుతుంది. మ్యారేజ్కి వచ్చేకి మీరు మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ నాకు పంపించండి, అప్పుడు మన దగ్గర ఒక పెద్ద డేటాబేస్ అవుతుంది, ఈ 5,000 ప్రొఫైల్స్. ఈ 5,000 ప్రొఫైల్స్ లో నేను షాదీ.com వాటిల్లో కూడా ఇన్ని ప్రొఫైల్స్ ఉండవు. యాదవ్ మ్యాట్రిమోనియల్లో కూడా వాళ్ళ దగ్గర గట్టిగా నీలిగితే ఒక 700 ఒక 1000 ప్రొఫైల్స్ ఉంటాయి. సో మీకు సమస్యకి సమాధానం దొరుకుద్ది. మీరు ముందు ముందు ఒక మ్యాచ్ కోసం అటు ఇటు పరిగెత్తకుండా, అయితే మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కొంచెం బిజీగా ఉంటాను. ఎందుకంటే నేను పోయిన వారం అంతా కూడా గడ్డి కోసం నేను గోసేవ గోశాలకి గడ్డి కోసం అక్కడ ఇక్కడ చాలా బిజీగా ఎక్కడెక్కడో మాట్లాడే గడ్డి తెప్పించేదానికి, నెల్లూరు భూముల నుంచి ఏదో రైతు దగ్గర నుంచి తక్కువగా కొనాలి గోశాలకి అని చాలా పోయిన వారం అంతా కూడా చాలా బిజీ అయ్యాను. సో మీరు మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఒకసారి ఎత్తకపోతే తర్వాత అయినా ఫోన్ చేసుకొని వస్తాను. ఒక్కోసారి నేనే డైల్ చేస్తాను మీకు, ఒక్కోసారి చేయకపోతే ఇలా సండే వస్తాను, మీ తలుపులు నేనే తడతా ఉంటాను, రండి కూర్చోండి, మీరు మ్యాచ్లు తీసుకోండి, వర్కౌట్ చేసుకోండి అని. మీరు కొంచెం నన్ను ఫాలో అప్ చేసుకుంటే స్పీడప్ అవుద్ది. స్పీడప్ అంటే నేను ఇచ్చిన మ్యాచ్ను ఒకవేళ నేను సండే మీరు రాలేకపోయారు, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ కాలేకపోయాను అన్నప్పుడు మీరే కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేసుకొని రండి. నెక్స్ట్ వారం కోసం వెయిట్ చేయమాకండి. ఈ మధ్యలో ఫోన్ చేసుకొని వస్తే మీరు నా దగ్గర మ్యాచ్లు తీసుకొని ఒక వారం లోపల మీరు ఆ మ్యాచ్ సెటప్ చేసుకొని మళ్ళీ ఆదివారం నాతో కలవండి. మీ దగ్గర టైం లేదు అన్నప్పుడు ఒకవేళ ఆదివారం మిస్ అయినా కూడా మధ్యలో నాతో ఫోన్ చేసి మాట్లాడండి. ఒకవేళ నేను ఫోన్ ఎత్తలేదు బై ఛాన్స్ అంటే, సారీ, నేను తప్పనిసరిగా మళ్ళీ మీకు కాల్ చేసుకొని వస్తాను. ఇది మన బంధం అనేది జీవితాంతం జరిగే బంధం ఇది. మీ మీ అందరికీ ఈ ఉగాది, శ్రీ విశ్వవాసు నూతన సంవత్సరం ఈ ఉగాది రోజు మీ అందరి కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఆ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దయవల్ల మీ అందరి కుటుంబాల మన యదువంశము వర్ధిల్లాలి. దినదినము మీ అందరి కుటుంబాలు కూడా సుఖ శాంతులతోటి మంచి మీ పిల్లలు మంచి కెరీర్, ఉద్యోగ పరంగా కానీ
వాళ్ళ కెరీర్ పరంగా కానీ అది మంచి జరగాలి. అది ఎప్పుడు సాధ్యం అవుద్దంటే మీరు మీ పిల్లల్ని చాలా డిసిప్లిన్ గా పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడు అనే ఒక భావనలో ఎదిగినప్పుడు ఇది నా దేశం, భారతదేశం, భరతఖండం, వేదభూమి, ఇక్కడ వేదాలు వల్లించిన ఈ భరతఖండంలో ఈరోజు మనకి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. మనకి యూత్ అనేది పెడదారి పట్టకూడదు. యూత్ ఎప్పుడు కూడా కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మంచి వ్యవస్థ ఏర్పడుద్ది. అది మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే యూత్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుందో అప్పుడే మనకి బాగుంటది. దానికి ఏంటంటే డిసిప్లిన్ చాలా అవసరము. ఇది మీరు అందరికీ చెప్పాలి. తల్లి మొదటి గురువు. ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పుకున్నాం మనం. మన వేదాలు చెప్పాయి తల్లికి అంత ప్రథమ స్థానం ఉంది, ఆమె మొదటి గురువు. తల్లి నీ బిడ్డని మంచి డైరెక్షన్ లో పెట్టాలి అంటే చిన్న వయసు నుంచే వాళ్ళని క్రమశిక్షణ అనేది నేర్పించాలి. ఎప్పుడు కూడా అమ్మ కూచిగాను నాన్న కూచిగాను అలా తయారు చేస్తే వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ లో వీక్నెస్ వస్తుంది. అంటే వాళ్ళు చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేక వాటిని ఎదిరి పోరాడే మనస్తత్వం డెవలప్మెంట్ కాక, రెండోది వచ్చేసి వాళ్ళ ఏంటి అంటే సమస్యకి పరిష్కారం ఎతికే ఒక కెపబిలిటీ వాళ్ళు తక్కువైపోద్ది. సమస్యకి ఎప్పుడు సమాధానం వెతకగలగాలి. సమస్యను చూసి పారిపోకూడదు. గివప్ అంటారు. గివప్ అనే మెంటాలిటీ ఉండకూడదు. ఎప్పుడు సమస్యకి పరిష్కారాలే ఎతకాలి. ఓకే. సో మీరు తెలుసుకొని ఇవన్నీ చేయండి. నాతో డిస్కషన్ లో ఎప్పుడైనా ఏ టైంలో అయినా మీరు రావచ్చు. మీరు ఎవరైతే జూమ్ లింక్ లో కనెక్ట్ కాలేకపోయారో వాళ్ళు వాట్సాప్ లో కూడా రావండి. ఇటు జూమ్ లింక్ లో ఉన్నారు కొంతమంది, ఇటు వాట్సాప్ లో ఉన్నారు, గ్రూప్ చాట్ లో. సో మనం ఇప్పుడు ఎవరైనా నా దగ్గర మ్యాచ్లు తీసుకోవాలి అంటే అడగండి. ఓకే. ఎవరెవరికి మ్యాచ్లు సెట్ కావడం లేదు అన్నది తీసుకొని వచ్చే వారం మళ్ళీ గ్రూప్ చాట్ లో కలవండి. వచ్చే వారం గ్రూప్ చాట్ లో ఆదివారం నేను కలుస్తాను. మళ్ళీ రేపు సోమవారం సాయంత్రం మన జ్యోతిష్యం క్లాస్ లో కలుస్తాం. ఎప్పుడు మీతో కలుస్తానే ఉంటాను ఏదో ఒక ప్లాట్ఫామ్ లో. శుక్ర శని ఆదివారంలో కోడింగ్ క్లాసుల్లో కలుస్తాం. మీకు జ్యోతిష్యం క్లాసు ఒకసారి వారానికి ఒక రోజు కాదు సార్, 2-3 రోజులు పెట్టండి అంటే వారానికి 3 రోజులు పెడదాం. ఎందుకంటే ఈ మధ్య జ్యోతిష్యం అనేది మనకి పెద్ద సమస్య అయిపోయింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. జ్యోతిష్యంలో నేను ఈ మధ్య ఒకటి కనిపెట్టాను. ఏంది అంటే మీకు చాలా ఏరియాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. పాత రోజుల్లో పంచాంగాలు అండి. ఈ పంచాంగాల మీద ఈరోజు వాళ్ళ దగ్గర 100 సంవత్సరాల పంచాంగాలు ఉన్నాయి. ఈ పంచాంగాల ప్రకారం వెళ్ళినప్పుడు అప్పట్లో మీకు జ్యోతిష్యం చూసేటప్పుడు 2-3 విషయాలు చాలా కావాలి. ఏంటి అంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఉంటాయి, రేఖాంశాలు, అక్షాంశాలు. పోతే కొన్ని అయినాంశాలు అని ఉంటాయి. అది లాహిరి అయినాంశ అని, బివి రమణ అయినాంశ అని, కృష్ణమూర్తి గారి ఆయన సొంత అయినాంశం ఉంది. సో ఈ జ్యోతిష్యం కనుక్కునేటప్పుడు అబ్బాయి చాట్ అమ్మాయి చాట్ తయారు చేసేటప్పుడు పాత రోజుల్లో గ్రహాలు ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయని లెక్కలేయాల్సి వచ్చేది. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ లెక్కేస్తుంది. అప్పుడు ఈ టైం కన్వర్షన్ ఉంటుంది. టైం కన్వర్షన్ అంటే ఇప్పుడు మనం వరల్డ్ అంతా గ్రీన్విచ్ మీన్ టైం అంటారు మీరు. అంటే గ్రీన్విచ్ అనే ఒక లొకేషన్ లండన్ లో ఉంది. అంటే మన యూకే, యునైటెడ్ కింగ్డమ్ లో గ్రీన్విచ్ అనే మెయిన్ టైం. దాన్ని బట్టి 5:30 గంట తర్వాత 5:30 గంట వెనక మనమంతా కూడా మన కల్కటా మన ఇండియన్ స్టాండర్డ్ టైము 5:30 గంట ముందు +5:30 అంటాము. ఇప్పుడు పాతకాలంలో ఈ జ్యోతిష వీళ్ళు అంటే పండితులు అమ్మాయి అబ్బాయి చాట్లో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అని తెలుసుకునేటప్పుడు ఈరోజు అమ్మా విఎఫ్ కళ్యాణి మైక్ ఆఫ్ చేయమ్మా, మైక్ ఆఫ్ చేయి చెల్లెమ్మ. విఎఫ్ కళ్యాణి పాడారు, మైక్ ఆఫ్ చేయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ పంచాంగాలకి సాఫ్ట్వేర్ కి మ్యాచ్ కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ వచ్చేసి కంప్యూటర్స్ చాలా అక్యురేట్ గా తయారు చేస్తాయి. అంటే ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది,
ఈ పాత పంచాంగాల ప్రకారం నక్షత్రాలు మ్యాచ్ కావటం లేదు. ఉదాహరణకి మొన్న చిత్తూరు నుంచి నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. వాళ్ళ సిద్ధాంతి గారు అంటే వాళ్ళ పంతులు గారు ఏం చెప్పారు అంటే ఆ పెళ్లి వద్దన్నాడు. నేను అడిగితే అతను నా దగ్గరకు ఫోన్ చేసుకొచ్చారు. ఆయన పేరు తాలేటి దామోదరం గారు, పుత్తూరు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి, నంబర్ మన పరిచయ వేదికలో పెడతాను నేను. ఆయన నా దగ్గర ఫోన్ చేసుకొచ్చినప్పుడు ఆయన సమస్య ఏంటంటే, సార్ మా పంతులు మీ పేరే ఉంది ఆయనకి, ఈ పెళ్లి వద్దన్నాడు అంటే. నేను అడిగాను కారణం ఏంటి అని అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే పాప మా బాబు ఏమో ఆవు అవుతున్నాడు, పాప పులి అవుతుంది, అందుకని వద్దన్నాడు అని చెప్పారు. సరే నేను చూశాను ఏం నక్షత్రం అంటే పాపది విశాఖ నక్షత్రం అని చెప్పాడు. నేను చూస్తే చాటేసి చూస్తే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అయినప్పుడు దున్నపోతు అవుతారు, మహిషం. కానీ ఆయన ఆ పంతులు వయస్సు పెద్దవాడు, పంచాంగం చూస్తారు వాళ్ళు. పాత క్యాలెండర్ 100 సంవత్సరాల పంచాంగాలు ఉంటాయి. ఆ పంచాంగాల్లో ఆ పాపది విశాఖ నక్షత్రం వస్తుంది. ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఈ రోజు కంప్యూటర్స్ చేసినంత పర్ఫెక్ట్ గా పాత క్యాలెండర్లు పట్టుకొని వెళ్తే నక్షత్రాల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు అయినా కూడా సరే నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను ఆయన్ని. ఏమయ్యా, ఓకే మీ బాబు ఆవయ్యాడు, ఆ పాప పులైంది, ఇదంతా వచ్చి యోనికూటంలో కదా, దానికి వచ్చే మార్కులు 4 కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆయన వద్దన్నాడంటే నేను అందుకని మీ దగ్గరికి వచ్చానంటే, నేను చెప్పాను మీ అందరికీ కూడా, ఒక ఆవు పులైనంత మాత్రాన, ఒక పాము ఎలికైనంత మాత్రాన, పాము ముంగిస అయినంత మాత్రాన వివాహం ఆపుకోకూడదు. అది మన మూర్ఖత్వం. ఆ రకంగా మీరు ఎన్ని మ్యాచ్లు వదులుకొని మీరు జీవితంలో తిరుగుతానే ఉంటారు. మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటారు, మీరు అలిసిపోతారు. అట్లా చేయమాకండి. మీ ప్రతి ఒక్క సమస్యకి నేను ఇక్కడ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఏంటి మీ సమస్య నాకు చెప్పండి. ఈ ప్లాట్ఫామ్ లో మీరు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే మీరు నేను ఈ ఈ ప్లాట్ఫామ్ లో సండే కలుస్తాం కదా, తర్వాత అయినా మీరు నాకు ఫోన్ చేసుకోండి, రండి, చెప్పండి మీ సమస్య. జ్యోతిష్యం సమస్య అయితే మీరు 100% నేను మీకు మీ సమస్యను తీర్చి ముందుకు తీసుకెళ్తాను. లేదు సార్, నాకు కట్నం సమస్య, ఇప్పుడు దాన్ని నేనేం చెప్పాను అంటే, కట్నం అనమాకండి, ఇచ్చిపుచ్చుకోవటంలో దాని స్త్రీధనం అనండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, వివాహానికి మీకు స్త్రీకి తల్లిదండ్రుల ఆస్తిలో, తండ్రి ఆస్తిలో హక్కు ఉంది. అది చట్టం జరిగిందని అందరికీ తెలుసు. ఆమెకి ఇచ్చేది స్త్రీధనంగా ఇవ్వండి, ఆమెకు వాటా వచ్చేది ఇవ్వండి. మీరు అడిగేటప్పుడు కూడా కట్న రూపంలో అడగమాకండి, తప్పు కింద వస్తుంది. ఎందుకంటారా, కొంతమంది తల్లిదండ్రులు స్వార్థంగా అమ్మాయికి ఏమీ ఇవ్వకుండా అబ్బాయికి అంతా కూడబెట్టాలనే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఆమెకి ఆ హక్కు ఇప్పించేయడానికి మీరు అడిగి ఇప్పించాలి. అది న్యాయం. ఎందుకంటే పాపం ఆ ఆడబిడ్డ అడగలేదు తండ్రి నాకు వాటా, ఎందుకంటే పెంచిన తండ్రి కదా ఆయన మీద. ఇప్పుడు కాదు, ఎప్పుడంటే ఆమె అడుగుద్ది అంటే ఆమె కుటుంబం ఏర్పడుద్ది, పిల్లలు, అప్పుడు తన పిల్లల కోసం తండ్రి మీద పోరాటం చేస్తుంది. ఇప్పుడు తండ్రితో ఉన్న బంధంతో అడగలేదు తండ్రిని, నాకు వాటా ఇవ్వు, నాకు ఆస్తి ఇవ్వని అడగలేదు. కాబట్టి మీరు న్యాయంగా అమ్మాయికి ఇచ్చే వాటా ఇవ్వండి అని అడగండి. అంతేగాని ఎక్కువ డిమాండ్ చేసేసి నాకు కట్నాలు కావాలి, అది అధర్మం, అది న్యాయం కాదు. మన హిందూ వివాహ వ్యవస్థకి మంచిది కాదు. ఎందుకంటే 2 బంధాలు కలవాలి, 2 కుటుంబాలు కలవాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బు మీదే మా కుటుంబం నిలబడుతుంది, ఆమె తెస్తేనే అని కాదు. మీరు ధర్మబద్ధంగా వెళ్ళండి, న్యాయంగా వెళ్ళండి. ఎప్పుడు మనకి ఆ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, ఆమె ఆమె ఆశీస్సులు మనకు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, అలా చెప్పినట్టుగా ఆ పాత పంచాంగాలకి ఈరోజు సాఫ్ట్వేర్ చాలా మంది చదువుకున్నారు కాబట్టి ఆన్లైన్లోనే మొబైల్లో వాళ్ళకే తెలిసి యాప్లు వేసుకొని చూసుకుంటారు. వెబ్సైట్లోకి కంప్యూటర్లు ఉంటే చూసుకుని, అది తప్పు. అదేంటంటే నేను నా నా వాసురావు యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ పెట్టున్నాను. జ్యోతిష్యం మీద నేను రీసెర్చ్ చేసింది. సాఫ్ట్వేర్ ప్రకారంగా మీరు వెళ్ళాలి అంటే మంచి సైట్కే వెళ్ళాలి. మీరు యాస్ట్రోసేజ్ అని, యాస్ట్రోటాక్ అని, దుఃఖ పంచాంగము ఇలాంటి సైట్లు, ప్రో కేరళ అని ఇలాంటి సైట్లలోకి వెళ్తే
అక్కడ ఏంటంటే తక్కువ పాయింట్లు చూపిస్తారు మీకు. అంటే అష్టగుణ కూటానికి 36కు తక్కువ పాయింట్లు చూపించి మిమ్మల్ని భయపెట్టేసి అక్కడ ఒక నంబర్ పెట్టేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ ద ఆస్ట్రాలజర్, మీరు ఆ ఆస్ట్రాలజర్తో మాట్లాడాలనుకుంటున్నారా, అయితే మీరేం చేస్తారు, మొదటిసారి జ్యోతిష్యం గురించి మీరు చూసి చదివినప్పుడు ఆ తక్కువ పాయింట్లు వచ్చి భయపడిపోతారు. ఆ వెంటనే ఆస్ట్రాలజర్కి ఫోన్ చేస్తారు, డబ్బులు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో జ్యోతిష్యం చూసి భయపడమాకండి. తక్కువ పాయింట్లు వచ్చేది అది ఎందుకు వచ్చేది, మీకు తక్కువ వచ్చిన పాయింట్లు నా సోమవారం రండి నా క్లాస్కి. మీకు తక్కువ వచ్చిన పాయింట్లు, సపోజ్ మీరు అన్నారు సార్ మా 18 పాయింట్లు వచ్చినాయి చాలా తక్కువ అంట 36కి, అంటే నేను దాన్ని 25 పాయింట్లు తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తాను అంటే, మీకు ఎక్కడైతే రాశి కూటాలు ఉంటాయి, నాడీ కూటమి ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్లు అక్కడ మీకు నాడీ కూటానికి 8 పాయింట్లు, రాశి కూటానికి 7 పాయింట్లు వస్తాయి. అక్కడ ఈ సాఫ్ట్వేర్ లో కోడింగ్ సరిగా రాయనందువల్ల తక్కువ పడతాయి, జీరో అవుతాయి. అక్కడ కోడింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా రాస్తే అది ఎక్కువ పాయింట్లు అవుతాయి. అది షష్టాష్టకాలు, నవపంచకాలు, 2-12 కాంబినేషన్లు అని పోయిన జ్యోతిష్యం క్లాస్ లో నేను చెప్పాను. రాశి కూటంలో ఎప్పుడైతే షష్టాష్టకాలు అంటే 6, 8, షష్ట అంటే 6, అష్టకం అంటే 8, 6, 8 కాంబినేషన్. నవపంచకాలు అంటే నవం అంటే 9, పంచకం అంటే 5. సో 9, 5 కాంబినేషను, 2-12 కాంబినేషన్లు ఇలా అయితే అక్కడ 0 మార్కులు వస్తాయి. కానీ అవి శుభ షష్టాష్టకాల, అశుభ షష్టాష్టకం అని ఉంటుంది. అవి కూడా చూడాలి మనం. జ్యోతిష్యం ముందుకెళ్ళాలి. జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఆగదు. వివాహం ఆపటానికి జ్యోతిష్యం ఆగదు. జ్యోతిష్యం ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలి, ముందుకెళ్తుంది జ్యోతిష్యం. శుక్రమౌఢ్యమి మొన్న 28తో అయిపోయింది. ఎవరైతే వివాహం ఆపుకొని కూర్చొని ఉన్నారో, శుక్రమౌఢ్యమి, నేను మౌఢ్యం గురించి కూడా క్లాస్ చెప్పాను అంతకుముందు. మౌఢ్యమి దాన్నే మూఢమి అంటారు. మన ప్రకృతి వికృతిలో మన పల్లెటూరు భాష గ్రాంధికంలో ఆ మూటమి అంటారు, కానీ యాక్చువల్గా మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి అది చెప్పాను. మౌఢ్యమి అంటే ఏంటిది అని జ్యోతిష్యంలో మీకు, ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అది ఎన్ని డిగ్రీలు సూర్యుడికి ఆ గ్రహానికి ఇంత డిస్టెన్స్, ఇంత దూరం ఉంటే, ఉదాహరణకి సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు తర్వాత రెండో కక్షలో శుక్రుడు ఉన్నాడు, 3 కక్షలో భూమి, 4 మంగళ గ్రహం అంటే జూపిటర్, మార్స్ అంటారు, దాన్ని అంగార గ్రహం అంటారు. ఆ తర్వాత మా జూపిటర్ అంటే గురువు, తప్పు చెప్పాను. మార్స్ అంటే కుజుడు, అంగార గ్రహము లేదా మార్స్ అంటారు. ఇది నాలుగో కక్ష. తర్వాత జూపిటర్ 5వ కక్షలో ఆర్బిట్ లో, 6 యురేనస్, 7 నెప్ట్యూన్, 8 ప్లూటో. ఓకే, జూపిటర్ తర్వాత శని. సో మీకేంటంటే ఈ మౌఢ్యమి, మూఢమి దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో అస్తంగత్వం అంటారు. ఇంగ్లీష్ లో కంబషన్ అంటారు. కంబషన్. ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు, ముఖ్యంగా శుక్రుడు, వివాహానికి కారకుడు శుక్రుడు కాబట్టి, శుక్ర గ్రహము సూర్యుడికి దగ్గరగా 11 డిగ్రీలు కానీ 13 డిగ్రీలు ఇట్లా ఉంది జ్యోతిష్ శాస్త్రంలో, అప్పుడు వివాహాలు ఆపుతారు. ఎందుకంటే ఒక గ్రహం సూర్యుడికి దగ్గరకు వస్తే తన పర్ఫార్మెన్స్ చేసేది తగ్గుద్ది అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఈ మార్చి 18 నుంచి 28 దాకా మౌఢ్యమి అయిపోయింది. కాబట్టి మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. నిన్న కూడా ఏమైంది, నిన్న అమావాస్య, ఇప్పుడు ఇది శుక్లపక్షం, అంటే నిన్న జరిగిందంతా కూడా బహుళపక్షం, దాన్ని కృష్ణపక్షం అంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి శుక్లపక్ష పాడ్యమి. మీరు వివాహాలకి తిథులు, జనరల్ గా కూడా వివాహ ప్రకరణానికి, వివాహ ప్రక్రియ, పెళ్లి చూపుల దగ్గర నుంచి తాంబూలాలు, నిశ్చయ తాంబూలాల దగ్గర నుంచి ఎంగేజ్మెంట్లు, లాస్ట్ వివాహానికి చూసే ఎన్నిటికి కూడా తిథులు, నక్షత్రాలు, వారాలు ఇది చూస్తారు. ఇవన్నీ నేను వీడియోలు చేసి మన జ్యోతిష్ శాస్త్రం అనే ఒక మన ప్లేలిస్ట్ లో, యూట్యూబ్ లో, నా ఛానల్లో పెడతాను. మీకు ఎన్నో విషయాలు వివాహంలో ముఖ్యంగా తిథులు నేను చెప్తున్నాను. ఏం తిథి అంటే, పాడ్యమి తర్వాత, అది శుక్లపక్షమైన బహుళపక్షమైన, పాడ్యమి తర్వాత విధియ అంటే ద్వితీయ అంటారు. పంచమి, సప్తమి, ఓకే, త్రయోదశి, దశమి. ఓకే, ఈ తిథులు అన్ని 6 తిథులే ఎక్కువ మంచి అంటారు. ద్వితీయ, పంచమి, సప్తమి, దశమి. ఓకే, అష్టమి కాదు, నవమి వద్దు, త్రయోదశి.
ఈ తిథులు వివాహ ప్రకరణకు బాగుంటాయి అని సర్వార్థ చంద్రిక మీకు మళ్ళీ నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను. మళ్ళీ వీడియోలు చేసినప్పుడు క్లాసుల్లో చెప్తాను నేను అన్నీ కూడా. షష్టాష్టకాలు అంటే ఏంటి, నవపంచకాలు అంటే ఏంటి, వీళ్ళు ఈ పాయింట్లు తక్కువ వస్తుందంటే ఒక ఒక పాయింట్ పట్టుకొని ఒక వెళ్ళకూడదు, ఇంకా ఎక్కువ చూడాలి జ్యోతిష్యంలో. ఎన్నో విషయాలు చూసిన తర్వాతే, అంతేగాని జ్యోతిష్యం పెళ్లి ఆపమని చెప్పాల. ఎక్కడో ఒక సర్వార్థ చంద్రికలో మీకు పేజ్ నెంబర్లు కూడా చెప్తాను. మీకు ఎంత ఓపిక ఉంటే చదవండి వాటన్నిటిని. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టుని మీరు ఎవరో మీ పిల్లల భవిష్యత్తుని తీసుకెళ్లి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి అరటికాయలు ఇచ్చి టెంకాయలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేతనే వివాహం వద్దు అనిపించుకొని తిరగమాకండి. మీరు నా దగ్గరికి మన జ్యోతిష్యం క్లాసులో సోమవారం జరిగే జ్యోతిష్యం క్లాసులో రండి, మీ డౌట్లు అడగండి. నేను మీకు డౌట్లు తీర్చలేకపోతే అడగండి. అర్థమవుతుందా? ఆ వివాహం ఎందుకు వద్దన్నారు, నేను ఆ వివాహం చేసుకోవచ్చు అని 10 కారణాలు చెప్తాను. వాళ్ళు వద్దు అని ఒక కారణం చెప్పారు. అతను 10 కారణాలు చెప్పగలగాలి. నేను చెప్పాను పాత పంచాంగాలకి ఇప్పుడు జరిగే సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ నక్షత్రాలు మీకు కరెక్ట్ గా రావు కాబట్టి యోనికూటంలో మీకు ఆవు, పులి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఒకవేళ వచ్చినా కూడా జ్యోతిష్యం ఇంకా ముందుకెళ్ళాలి. ఎన్నో గ్రహ బలాలు, భావ బలాలు చూడాలి. జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. కొంతమంది నాకు మొన్న ఈ మధ్యన ఎవరు అడిగారు, కుజదోషం ఉందంట సార్, ఆ కుజదోషం ఉన్న అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేయాలి అని అడిగారు నన్ను. దానికి నేను చెప్పాను, మీరు చూడండి, మీకు నేను చెప్పినట్టు జ్యోతిష్యంలో ఒక కుజదోషం వల్ల పెళ్లి ఆగదు. అసలు కుజదోషం అంటే ఏంటి అది మీకు చెప్పకుండా నాకు మొన్న మధ్యన చెప్పింది ఏంటంటే, వాళ్ళు కుజదోషం ఉందని చెప్పి 50,000 తీసుకొని పూజ చేసేస్తారు మాకు అంటే, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కుజుడు వివాహం ఆపడు. అర్థమైందా? జ్యోతిష్యంలో కుజుడు వివాహం ఆపడు. కాకపోతే ఏంటి అంటే దానికి మినహాయింపులు ఉంటాయి. అంటే చాట్లో కొన్ని స్థానాలలో కుజుడు అంటే మంగళ గ్రహము, ఆయన్నే మార్స్ అంటారు, అంగారకుడు అంటారు. ఆ గ్రహము చాట్లో కొన్ని స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కానీ ఈ మొదటి పేజీ, ఇది జ్యోతిష్యంలో మొదటి పేజీ చెప్పి మిమ్మల్ని భయపెడతారు. అట్లా కాకుండా నెక్స్ట్ పేజ్ చదవాలి మీరు. నెక్స్ట్ పేజీలో ఏముంటది అంటే, ఒకవేళ కుజదోషం ఉన్నా కూడా ఈ నక్షత్రాలకి, ఈ రాసులకి కుజదోషం ఉండదు. అంటే ఉదాహరణకి మీకు చెప్తాను, 12 రాసుల్లో కర్కాటక రాశికి కుజదోషం ఉండదు, సింహరాశికి కుజదోషం ఉండదు. పోతే కుజుడు మేష వృశ్చికాల్లో ఉన్న కుజదోషం ఉండదు. కుజుడు మకర రాశి, కుజుడికి అది ఉచ్చ స్థితి. కర్కాటక రాశి నీచ స్థితి, అక్కడ ఉన్నా కూడా కుజదోషం ఉండదు. ఇట్లా లగ్నాలు ఉన్నాయి. కర్క లగ్నం, సింహ లగ్నానికి కుజదోషం ఉండదు. ధనుర్మేన లగ్నాలు కుజదోషం ఉండదు. పోతే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాల్లో దాదాపు 13 నక్షత్రాలు కుజదోషం లేదు. పోతే లగ్నంలో శుక్రుడున్నా, గురుడున్నా కుజదోషం లేదు. సప్తమ స్థానంలో, వివాహ స్థానంలో గురుడు గాని శుక్రుడు గాని ఉన్న మీకు కుజదోషం ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆచార్యులు. దేవగురువు గురువు బృహస్పతి గురువు, రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఇవన్నీ చూడకుండా మీరు కుజదోషం ఉంది సార్ వాళ్ళు చెప్పారు అని భయపడిపోకూడదు. ఇట్లా జ్యోతిష్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జ్యోతిష్యము మీకు మంచి మార్గం చూపించడానికే. కాబట్టి ఇలాంటి రాహుకేతు దోషులు ఉన్నాయి సార్ అని చెప్పారు, లగ్నాల్లో రాహు ఉంది సప్తమ స్థానంలోకి, ఇవన్నీ ఏంటంటే మీకు అంతగా మీరు మిమ్మల్ని ఎవరు భయపెడతా ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. అక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మ జ్ఞానప్రసూనంబ ఇద్దరు అక్కడ వెలసిల్లు ఉన్నారు. అక్కడ పూజ చేయించుకుని రండి. దైవం ఎప్పుడు కూడా మిమ్మల్ని, తల్లి మన జ్ఞానప్రసూనంబ, ఆమెకే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, ఆమెకి ఎన్నో శక్తి పీఠాలు ఉన్నాయి మీకు అందరికీ తెలిసిందే. అష్టాదశ శక్తి పీఠాలు, ఎన్నో శక్తి పీఠాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ ఎన్నో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 అష్టాదశ శక్తి పీఠాలు 18. అమ్మ తన రూపంతో ఎన్నోది ఇక్కడ తల్లి దర్శనమిస్తుంది. భోలా శంకరుడు
పరమశివుడు మన తండ్రి, ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల స్థానాల్లో మన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళండి. అక్కడ రాహుకేతులు పూజ చేయించుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ఆ శంక అనుమానాన్ని మీరు వదిలించుకోండి. ఇంకా కావాలి కుజదోషం అంటే మనకి గౌతమ మహాముని మోపిదేవి తెనాలి దగ్గర ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఎందుకంటే కుజుడికి ఆరాధ్య దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడికి వెళ్ళండి. సో భగవంతుడు పెళ్లి వద్దు అనేసి జ్యోతిష్యం పేరు మీద పెళ్లి, ఆ రకంగా అయితే ఒక హిందూ సంస్కృతి పెళ్లిళ్ళు కాకుండా మరి మన వంశం ఎలా ముందుకెళ్ళదు? జ్యోతిష్యం మిమ్మల్ని పెళ్లిళ్ళు ఆపేస్తా ఉంటే, ఒక్కొక్క తల్లిదండ్రులు 20 మ్యాచ్లు చూసి ఇళ్ళకెళ్ళి చూసుకుంటా వదిలేసుకుంటా ఉంటే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఈ పిల్లలకి మీకు తెలుసు, ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ డౌన్ అయిపోతాయి. మరి మన వంశ వృద్ధి ఎలా జరగాలి? జ్యోతిష్యం మన అంటే మనకి మహానుభావుడు పరాశరుడు ఇచ్చిన జ్యోతిష్యం అంటే, ఈ జ్యోతిష్యం మన వంశాన్ని ఇలా పతనం చేస్తుందా? ఎవరు చెప్పారు అలా? జ్యోతిష్యం మిమ్మల్ని ఈ రకంగా పెళ్లిళ్ళు చేసుకోవద్దు జ్యోతిష్యం పేరు చెప్పి. డబ్బు సంపాదించండి, పొట్టకుట్టి కోసం 200 300 కోసం వివాహాలు ఆపకూడదు, అది జ్యోతిష్యం కాదు. ఆ మహానుభావుడు పరాశర మహాముని మానవ కళ్యాణం కోసం ఒక నారద మహాముని, ఆ నారద మహామునికి విష్ణు ఆయన ఇచ్చిన జ్యోతిష్యం నారద మహాముని ద్వారా పరాశరుడికి వచ్చింది. ఇట్లా మీరు జైన ముని అని ఇట్లా చాలా పేర్లు మీరు చరిత్రలో చదవగలరు. ఆ మహానుభావుడు పరాశరుడు ఇచ్చిన జ్యోతిష్యం ఈ రోజు వక్ర జ్యోతిష్యం అయి కూర్చుంది. అది వక్ర జ్యోతిష్యం అంటే అది పెళ్లిళ్ళని చెడగొట్టడానికే పనికి వస్తుంది, నిలబెట్టడానికి అసలు పనికి రావట్లేదు. అది తప్పు. మీరు వాళ్ళు చెప్పింది, నా ప్రయత్నం అంతా కూడా వివాహ వ్యవస్థను పటిష్టం చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా మన యదువంశ పరిచయ వేదికలో భాగం చేసిన, నా జ్యోతిష్యం క్లాసులో భాగం చేసిన, గౌ సంరక్షణ సమితి చాకిచర్లో భాగం చేసిన, నా కోడింగ్ క్లాసులు ఉచిత ప్రోగ్రామింగ్ క్లాసులో భాగం చేసిన మేము అందరికీ నేను ఇవన్నీ చెప్పి మానసికంగా మిమ్మల్ని ఎంతో ఆత్మబలం, మీలో మనోభావాలు, ఆత్మబలాన్ని, మీ మానసిక ధైర్యాన్ని పెంచి మన వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే నా సత్సంకల్పమే ఇది. దానికోసమే నేను పెట్టిన యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక, వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇది మీకు నా సహాయ సహకారాలు ఈ భూమి మీద నేను ఉన్నంత కాలం జరుగుతాయి. కాకపోతే మీరు నాతో పాటు ప్రయాణించి మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ నాకు ఇవ్వండి. ఇచ్చినందువల్ల మీ అందరికీ కూడా మంచి మంచి మ్యాచ్లు మనం ఈ సంస్థలో 350 మంది అంటే తలా 10 ప్రొఫైల్స్ మీ దగ్గర ఉన్న ఇచ్చినా కూడా 3500 ప్రొఫైల్స్ వస్తాయి. మీకు ఎంతో మంచి మంచి మ్యాచ్ సెటిల్ అవుతాయి. ఎవరన్నా ఏదైనా చెప్పాలంటే చెప్పండి, మ్యాచ్లు కావాలంటే తీసుకోండి. ఇంకెందుకంటే జూమ్ ఇంకో 10 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను, జూమ్ లింక్ 40 నిమిషాలే ప్రీ ప్లాట్ఫామ్, అది ప్రీ యాప్ అంటారు. జూమ్ ప్రీ సాఫ్ట్వేర్ కాబట్టి 40 నిమిషాలు ఉంటుంది. సరే, ఎవరు ఏమన్నా నాతో అమ్మా తానికొండ పద్మావతి అమ్మా, అయిపోయింది మూడమి. నిన్న ఆదివారం అమావాస్య కూడా అయిపోయింది. సారీ, నిన్న శనివారం అమావాస్య అయిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మ్యాచ్లు మొదలు పెట్టుకుందామా? ఓకే ఓకే, అయితే సరే. అయితే మన బాబుకి మ్యాచ్లు నేను ఇప్పుడే పంపిస్తున్నాను, చూసేసి చేయండి. బాబు లండన్ లో ఉన్నాడు కదా. మనం ఏం చేద్దామంటే ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పినట్టుగా మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, నేను బిజీగా ఉంటాను, అది మీకు తెలిసిన విషయమే. మొహమాట పడకుండా మధ్య మధ్యలో ఫోన్లు చేసి నా దగ్గర మ్యాచ్లు తీసుకోండి. ఒక ఆదివారం కోసమే వెయిట్ చేయమాకండి. మీ ఫోన్ నేను ఒకవేళ ఎత్తలేకపోయినా తప్పనిసరి నేను ఫోన్ చేసుకొని వస్తాను. నన్ను మంచి మనసుతో అర్థం చేసుకోండి. నేను నా సేవా సంస్థలో ఎంత బిజీగా ఉంటాను అంటే మీకు అందరికీ తెలుసు. వారం క్రితం నుంచి గడ్డి కోసం నేను మన చాకిచర్ల గో రక్షణ సమితిలో గడ్డి కోసం నెల్లూరు భూములు కాడి నుంచి అక్కడి నుంచి తక్కువలో గడ్డి, అంటే మీరు దాతలు ఇచ్చిన డబ్బుతోటి
తక్కువలో తక్కువ వాటికి ఇవ్వాలి, ఎక్కువ ఖర్చు పెట్టకూడదని మనసు పెట్టాను. దాన్నే గుడ్ ఆర్గనైజర్ అంటారు, మేనేజర్ అంటారు. మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఎక్కువ ఎక్కువ కొనేసాను అనుకోండి, బాగుండదు. ఎక్కడ తక్కువ, నెల్లూరు భూముల్లో దాతలు, ఉదాహరణకి మన వియ్యపు కళ్యాణ్ ఉంది ఇక్కడ, అమ్మ ఉంది చెల్లెలు, ఈమె పాడేరు మన ఆ, అల్లూరు సీతారామరాజు గారి మహానుభావుడు, ఆయన డిస్ట్రిక్ట్ పాడేరు అంటే అనకాపల్లి ఆ ఏరియాలో. ఈమె ఫ్రీగా గడ్డిస్తారు సార్ అండి, కానీ ఆమె ఎంత ఫ్రీగా గడ్డిచ్చినా కూడా అది నేను ఇక్కడ తెచ్చుకోలేను ఒంగోలుకి. ఎందుకంటే నాకు ఒంగోలు నుంచి మళ్ళీ 60 కిలోమీటర్లు పడుతుంది, నా సొంతూరు చాగిచెర్ల. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు విపరీతంగా పడతాయి. అందుకని నేనేం చేస్తున్నానంటే, మొన్న కొన్నాను గడ్డి లోకల్ ఏరియాలో, మోపు 100 రూపాయలు అంట, చిన్న చిన్న బండిల్స్, అవి మిషన్ చుడతాయి, అది ఎంత దారుణం అది. ఆ గోమాతలకి ఆ చిన్న చిన్న బండిల్స్ 100. సరే రైతుకు కూడా రావాలి, కానీ వచ్చే సంవత్సరం నేను సొంత ఊర్లోనే పొలాలు తీసుకొని ఒక నెల అక్కడ ఉండి ఫిబ్రవరి మాసంలో గడ్డిని తక్కువలో కోపించుకొని చేస్తాను. ప్రస్తుతం నెల్లూరు భూముల నుంచి ట్రై చేస్తున్నారు, కొంతమంది దాతలు అక్కడ విరాళంగా ఇస్తారు, కానీ అది నేను ఏంటంటే ప్యాకింగ్ చేయడానికి డబ్బులు పడతాయి, పోతే లిఫ్టింగ్ ఛార్జెస్లు, లేబర్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి. చూద్దాం, చేస్తాను, నేను మనసు పెడతాను తప్పనిసరిగా. ఆ ఏరియా నుంచి గడ్డి ఇప్పుడే ఒక దాదాపు 276 మోపులు కొన్నాను దాతలు ఇచ్చిన డబ్బులతోటి. ఆ దాతల పేర్లు నేను చదువుతాను లాస్ట్ లో, ఈ లోపల కొంత నేను మాట్లాడిన తర్వాత దాతల పేర్లు చదువుతాను మీకు. నేను చెల్లెమ్మ, నేను నేను ఇస్తాను చూసి, నేను మీకు ఓకే, ఇక్కడ ఇచ్చే కాడికి నేను ఇచ్చేస్తాను. ఓకే, మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అంటే వీలైనంత వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకునే మ్యాచ్లు ఇస్తాను. నాతోటి కమ్యూనికేషన్ లో ఉండండి. మీకు అదే నేను చెప్పాను, నేను బిజీగా ఉంటాను, అందుకని ఈ ఆదివారం పిలుస్తాను. పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మనసులో ఉంటది, మీ సమస్యలు మనం డిస్కస్ చేసుకోవచ్చు. రాకపోయినా కూడా, ఎందుకంటే సంస్థ పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ సభ్యులు పెరుగుతారు, ఎక్కువ మంది వస్తారు, కొంతమంది రాలేరు, ఆదివారం రాలేరు. అయినా కూడా మనం మ్యాచ్లు అనేది అందరికీ కూడా ఇవ్వాలనేది నా తాపత్రయం. కాకపోతే ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎక్కువ సహాయం జరుగుద్ది, ఎందుకంటే నేను బిజీగా ఉండి ఒక్కొక్కసారి మీరు నా దగ్గరికి రాలేకపోయినా కూడా, కొంతమందికి ఆయన దగ్గరికి ఏందిలే వెళ్ళేది అనుకున్న వాళ్ళం కూడా ఎంతో మందికి, మీకు మనస్సాక్షిగా మీకు నేను, మీరు మీ మనసు మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు నా ఇక్కడ ఈ ఓపెన్ ప్లాట్ఫామ్కి రాకపోయినా ఎన్నో మ్యాచ్లు మీ ఇంటికి పంపించాను, కానీ మీరు ఆ మ్యాచ్ల్ని చేసుకోకుండా వదిలేసుకుంటూ ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి అనుకుంటే అది మీరు చేస్తున్న తప్పు. మీరు నా దగ్గరికి రాకపోయినా కూడా ఎన్నో మ్యాచ్లు పంపించాను, అర్థమైందా? మీరు అదందరూ మీ చెల్లెళ్ళకి కానీ మీ అందరికి తెలుసు. మీరు నాతో వచ్చారు, రాలేదు సమస్య, అది సమస్య కాదు. ఒక్కసారి నాతో పాటు నా సంస్థలో ఉన్నారు అంటే మీ ఇంటి తలుపు తట్టి నేను మ్యాచ్లు పంపిస్తా. నా మీద అలిగిన వాళ్ళకి కూడా, నా మీద అలిగి కోపంగా, ఎందుకంటే నేను తగులాడుతాను ఒక్కోసారి, నేను కొంతమంది చెల్లెళ్ళు తగులాడు కూడా ఉన్నాను. ఎందుకు అంటే, నేను మ్యాచ్లు ఇచ్చిన తర్వాత నువ్వు మొదట నాతో మాట్లాడినప్పుడు దండం పెట్టి, అన్నయ్య నాకు పెళ్లి నువ్వు నా బిడ్డకి చేయాలి అని నేను అడిగినప్పుడు, నేను ఈ మ్యాచ్లు ఇచ్చాను, నువ్వు అవి వదులుకొని ఇంకా పై పై అది ఒకరిని ప్రత్యేకంగా ఒకరి గురించి కాదు, ఇలా జరుగునాయి నాతోటి. ఇప్పుడు మీరు ఎక్కువ కావాలి అంటే ఎదుటోళ్ళు కూడా ఇష్టపడాలి కదా, ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి మీరు. అప్పుడు నేను కొంచెం కోపడతాను, ఎందుకంటే మనం నేల విడిచి సాము చేసాము అంటే మనకన్నా హై రేంజ్ వాళ్ళని మనం ఇష్టపడుతున్నాం, వాళ్ళు మనం చేసుకోవాలి కదా. అది మీరు కూడా చూడాలి. ప్రతి మనిషి కూడా మన మన కొన్ని అంటే ఫ్యామిలీస్ అని, హై ఫ్యామిలీస్ అని, మీడియం ఫ్యామిలీస్ అని, కొంచెం లో ప్రొఫైల్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు లో ప్రొఫైల్ ఫ్యామిలీస్, హై ప్రొఫైల్ కావాలి అంటే వాళ్ళు చేసుకుంటారా? అని చేసుకుంటే మంచిదే, నేను కూడా కోరుకుంటున్నాను, చేసుకోమనే చెప్తున్నాను. అప్పుడు 20 మ్యాచ్లు ఇచ్చినా కూడా వద్దు, నాకు ఇంకా మంచోళ్ళు కావాలి, ఇంకా మంచోళ్ళు కావాలి, హైట్ కావాలి,